హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ గురించి తెలుసుకుందాం. సో మనకి యాక్చువల్లీ ఫైనైట్ ఆటోమేటాలో త్రీ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయన్నమాట, లైక్ డిఎఫ్ఏ, ఓకే, ఎన్ఎఫ్ఏలో ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లైక్ డిఎఫ్ఏలో కాకుండా ఎన్ఎఫ్ఏలో ఎప్సిలాన్ మూవ్స్ ఉంటాయి. ఓకే, ఎప్సిలాన్ మూవ్స్ అంటే ఎంటీ మూవ్స్ అనమాట. అంటే ఎలాంటి ఎలాంటి ఇన్పుట్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అది ఓకే ఎలాంటి ఇన్పుట్ని రీచ్ చేయకుండా ఒకవేళ ఎప్సిలాన్ మూవ్స్ అనేవి ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎలాంటి ఇన్పుట్ అనేది మనకు అవసరం లేదు, డైరెక్ట్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి అది మూవ్ అయిపోతుంది అనమాట. సో అది మనకి ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ ఇన్పుట్ ఇస్తే పర్టికులర్ స్టేట్కి రీచ్ అవ్వాలని ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇక్కడ ఈ ఎప్సిలాన్ అనేది ఎప్పుడైతే మనం ఇన్పుట్గా ఇస్తామో, లైక్ ఎప్సిలాన్ మూవ్స్లలో ఈజీగా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఈజీగా అది ఎలాంటి ఇన్పుట్ని రీడ్ చేయకుండా అది నెక్స్ట్ లైక్ స్టేట్కి అది రీచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది చాలా ఇలా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మనం ఇక్కడ స్మాలర్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, సో దీని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎప్సిలాన్ ట్రాన్సిషన్లో ఎలా ఉంటుందంటే, ఒకవేళ మనం ఇప్పుడు పి అనే ఒక పర్టికులర్ స్టేట్ నుంచి ఒక ఎప్సిలాన్ అనేది ఇప్పుడు ఒక క్యూ అనే ఒక పర్టికులర్ స్టేట్ నుంచి ఎప్సిలాన్ అనేది ఒకటి దానికి ఇచ్చామనుకోండి ఇన్పుట్ లాగా. సో అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్కి ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది అనమాట. అది ఎలాంటి అసలు పర్టికులర్గా అక్కడ ఏ ఉంది అనేది రీడ్ చేయదు. ఓకే, సో ఎప్సిలాన్ ఉన్నప్పుడు పర్టికులర్గా అక్కడ ఏముంది అనేది అది రీడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అది నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రీ మూవ్స్ అనమాట. ఓకే, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎంటీ మూవ్స్, ఫ్రీ మూవ్స్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పర్టికులర్ ఇన్పుట్ అనేది ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఇన్పుట్ ఇచ్చామనుకోండి. సో పర్టికులర్ ఏ అనే ఇన్పుట్ని రీడ్ చేసిన తర్వాత దాని నుంచి నెక్స్ట్ స్టేట్కి అది రీచ్ అవుతుంది. ఇక్కడ అదే ఎప్సిలాన్ ఇచ్చామనుకోండి, స్పెసిఫిక్గా రీడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అది నెక్స్ట్ స్టేట్కి మూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ జనరల్గా మనం ఇప్పుడు ఈ ఎంటీ మూవ్స్ అనేవి ఎంటీ మూవ్స్ అంటున్నాం కదా. ఇక్కడ జనరల్గా ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ ఎన్ఎఫ్ఏ కానీ డిఎఫ్ఏలో కానీ ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్ఏలో ఏంటి, డిఫరెంట్ అంటే మల్టిపుల్ స్టేట్స్కి రీచ్ అవుతున్నాయి కదా. లైక్ ఇప్పుడు ఒక ఇన్పుట్తో మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి నెక్స్ట్ స్టేట్కి. ఇప్పుడు అదే డిఎఫ్ఏలో అయితే ఒకటే స్టేట్ ఉంటుంది, అదే ఎన్ఎఫ్ఏలో అయితే ఏముంటుంది, మల్టిపుల్ స్టేట్స్కి అది నెక్స్ట్ స్టేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ప్రీవియస్గా. సో అలాగే ఇక్కడ ఈ లైక్ ఎప్సిలాన్ మూవ్స్ కూడా మల్టిపుల్ నెక్స్ట్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అప్పుడు ఈ నెక్స్ట్ స్టేట్లో ఏంటంటే మనకి పాసిబుల్గా ఏదైనా ఒక స్టేట్ అనేది ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది అనుకోండి. సో దాన్ని మనం ఆ పర్టికులర్ స్ట్రింగ్ అనేది దీన్ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి అలా తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్గా మనం ఏమనుకున్నాం, లైక్ ఈ అన్నిటికీ ఫార్మల్ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, లైక్ డిఎఫ్ఏకి ఎన్ఎఫ్ఏకి. అలాగే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏకి కూడా ఇక్కడ మనకి 5 టపుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, 5 టపుల్స్ ఉంటాయి. ఏంటవి, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఇక్కడ సిగ్మా అంటేనేమో సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. ఓకే, అలాగే క్యూ అంటే లైక్ ఇనిషియల్ స్టేట్, ఎఫ్ అంటే ఫైనల్ స్టేట్. అలాగే ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్కి వచ్చేసరికి డెల్టా వచ్చేసరికి కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవేంటో మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, యా ఇప్పుడు చూద్దాం. లైక్ ఇప్పుడు జనరల్గా మనకి ఎన్ఎఫ్ఏలో ఏంటి, ఓకే, నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో ఏంటి జనరల్గా. సో పర్టికులర్ ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఉందనుకోండి. ఓకే, ఇది ఇనిషియల్ స్టేట్. ఇక్కడ ఇది మల్టిపుల్ ఏదైనా ఒక ఇన్పుట్తో మల్టిపుల్ నెక్స్ట్ స్టేట్స్కి ఇక్కడ ట్రాన్సిషన్ అవుతుంది అని ప్రీవియస్గా చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 into 1. ఓకే, సో ఇక్కడ ఎప్సిలాన్ మూవ్స్. ఇక్కడ ప్రీవియస్గా ఇది డిస్కస్ చేసుకునేటప్పుడు ఎన్ఎఫ్ఏ డిస్కస్ చేసుకున్నప్పుడు ఇది మాట్లాడుకున్నాం. సో ఈ పర్టికులర్ ఎప్సిలాన్ మూవ్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్గా మనం దీని గురించి లైక్ ఇంట్రడక్షన్ చూసాం కదా. ఓకే, ఇక్కడ ఈ ఎప్సిలాన్ మూవ్స్ అనేవి సెల్ఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే స్టేట్ నుంచి
ఇక్కడ బి అనే ఒక ఫైనల్ స్టేట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనే ఇన్పుట్తో రీచ్ అయ్యాను. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ఫ్ లూప్ ఏం లేదు, కానీ ఇక్కడ ఈ ఎప్సిలాన్ యొక్క కండిషన్ ఏంటంటే ఇక్కడ ఏ మీద ఎలాంటి ఎలిమెంట్ అంటే ఎలాంటి ఇన్పుట్ అనేది లేదు, అయినా కూడా ఇక్కడ ఎప్సిలాన్ ఉన్నట్టే అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఎప్సిలాన్ ఉన్నట్టే, అంటే ఒక ఎప్సిలాన్ అనేది ఆటోమేటిక్గా సెల్ఫ్ లూప్ అనమాట. అంటే ఇప్పుడు ఏకి ఇక్కడ ఎలాంటి ఇన్పుట్ నేను ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఆటోమేటిక్గా ఎప్సిలాన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనం స్పెసిఫిక్గా రాయాల్సిన అవసరం లేదు. ఏ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎప్సిలాన్ మూవ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం. ఓకే, ఏ అనేది నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు ఓకే బి అనే స్టేట్కి రీచ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎప్సిలాన్ అనేది సెల్ఫ్ లూప్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్గా ఎలాంటి ఇన్పుట్ ఇవ్వకపోయినా సరే ఇక్కడ ఎప్సిలాన్ అనేది ఉంటుంది. ఓకే, అది సెల్ఫ్గా అది నెక్స్ట్ సెల్ఫ్ స్టేట్కి అది లూప్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? యా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏ అనేది ఓకే నెక్స్ట్ బి సి అనేది ఫైనల్ స్టేట్గా కన్సిడర్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను 1 ఇచ్చాను, 0 ఇచ్చాను, మళ్ళీ ఓకే ఇక్కడ 1 ఇచ్చాను, ఇక్కడ ఎప్సిలాన్ అనేవి ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఇన్ జనరల్గా, సో ఏ అనేది 1 ఇచ్చినప్పుడు సెల్ఫ్ లూప్ అవుతుంది. ఓకే, అలాగే ఈ సెల్ఫ్ లూప్ 1తో పాటు ఎప్సిలాన్ కూడా ఉన్నట్టే కదా ఆటోమేటిక్గా. ఓకే, సో అలాగే ఎప్సిలాన్తో బి అనే స్టేట్కి రీచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ ఇక్కడ ఇన్పుట్ ఎలాంటి ఇన్పుట్ నేను ఇవ్వలేదు. ఓకే, ఎలాంటి ఇన్పుట్ నేను ఇవ్వలేదు, జస్ట్ ఎప్సిలాన్ అనేది ఇచ్చాను. ఎప్సిలాన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏ నుంచి బికి డైరెక్ట్గా ట్రాన్సిషన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇక్కడ పర్టికులర్ ఈ ఏ స్టేట్ అనేది ఈ ఇన్పుట్ని బేస్ చేసుకొని ఇన్పుట్ని రీడ్ చేసి అది బి స్టేట్కి రీచ్ అవుతుంది. అదే నేను పర్టికులర్గా ఇక్కడ నేను ఎప్సిలాన్ ఇచ్చాను అనుకోండి, అది డైరెక్ట్గా నెక్స్ట్ స్టేట్కి మూవ్ అయిపోతుంది. అది ఈ ఎప్సిలాన్ యొక్క ఓకే ప్రత్యేకత అనమాట. ఓకే, ఇక్కడ కూడా మల్టిపుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఎప్సిలాన్ స్టేట్స్ ఏవైతే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో కూడా ఓకే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో కూడా ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎన్ఎఫ్ఏలో ఎలాగైతే ఈ మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయో ఎప్సిలాన్లో కూడా ఇక్కడ దీనిలో కూడా ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో కూడా మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి ప్యారలల్గా మనం ఏదైతే ఒక పర్టికులర్ స్టేట్ని బేస్ చేసుకొని సో దాన్ని మనం ఫైనల్ స్టేట్గా ట్రీట్ చేస్తాం అనమాట. ఓకే, సేమ్ ఎన్ఎఫ్ఏ లాగా. ఓకే, సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఏంటి లైక్ ఇందులో కూడా మనకి టపుల్స్ ఉంటాయి. ఓకే, 5 టపుల్స్ ఉంటాయి. ఏంటవి 5 టపుల్స్ లైక్ ఓకే, సో మిగతా అన్నీ కూడా సేమే. ఓకే, మిగతా టపుల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ క్యూ కానీ ఓకే సిగ్మా Q0 ఎఫ్ ఓకే ట్రాన్సిషన్. సో ఇవన్నీ కూడా డిఎఫ్ఏలో ఉన్నాయి. ఓకే, ఎన్ఎఫ్ఏలో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో కూడా ఉన్నాయి. సో డిఎఫ్ఏలో వచ్చేసరికి ఓకే ఎవ్రీథింగ్ కూడా ఇవన్నీ సేమే ఉంటాయి, బట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ మాత్రం ఓకే పర్టికులర్ ఇన్పుట్ ఏదైతే పర్టికులర్ ఇన్పుట్తో ఉంటుందో సో ఇది మనకి డిఎఫ్ఏలో మనం చూడొచ్చు. ఓకే, సో అలాగే ఎన్ఎఫ్ఏలో వచ్చేసరికి ఎలా ఉంటుంది, క్యూ ఇంటూ సిగ్మా టు 2 పవర్ క్యూ. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ పర్టికులర్ స్టేట్ ఏదైతే పర్టికులర్ స్టేట్ ఉందో అక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చాం. ఏ అనే ఒక పర్టికులర్ స్టేట్ నుంచి ఒక పర్టికులర్ ఇన్పుట్ ఇస్తే అది బి అనే స్టేట్కి రీచ్ అయింది. ఓకే, ఇక్కడ ఎలాంటి మల్టిపుల్ స్టేట్స్ అనేవి లేవు. ఓకే,
ఎలాంటి మల్టిపుల్ స్టేట్స్ లేవు. ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మాత్రమే ట్రాన్సిషన్ అవుతుంది. ఒక స్టేట్ నుంచి మల్టిపుల్ స్టేట్కి ట్రాన్సిషన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇచ్చాను అనుకోండి. ఓకే, అప్పుడు ఏ నుంచి ఫస్ట్ ఏకి ట్రాన్సిషన్ అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ 1 ఇచ్చాను అనుకోండి, ఏ నుంచి మళ్ళీ బీకి ట్రాన్సిషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి మల్టిపుల్ స్టేట్స్ అనేవి లేవు. అర్థమవుతుందా? సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను అదే ఎన్ఎఫ్ఏలో చూసుకున్నట్టయితే ఎన్ఎఫ్ఏలో ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అని ఇన్పుట్ ఇచ్చాను. 1 అని ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ నుంచి ఇక్కడ డైరెక్ట్గా 2 ఇన్పుట్స్, ఒకటి ఏకి రీచ్ అవుతుంది, నెక్స్ట్ అలాగే బీకి రీచ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో చూసుకున్నట్టయితే మనం కాన్సెప్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్టికులర్ ఇన్పుట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎప్సిలాన్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అది లైక్ ఇన్పుట్గా రీడ్ చేసినా నెక్స్ట్లో మనకి ఎప్సిలాన్ డైరెక్ట్ బీకి రీచ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఏకి ఎన్ని సెల్ఫ్ లూప్ ఇచ్చినా కూడా ఇంకా అడిషనల్గా ఎప్సిలాన్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే బీకి కూడా ఇక్కడ నేను ఏవి ఇవ్వకపోయినా కూడా ఎప్సిలాన్ అనేది సెల్ఫ్ లూప్ అవుతుంది. అర్థమవుతుంది కదా? అప్పుడు ఇది ఎన్ఎఫ్ఏ. మరి ఇక్కడ ఏదైతే వచ్చిందో లైక్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఏంటి మరి ట్రాన్సిషన్ అంటే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది అంటే లైక్ సో సేమ్ ఎన్ఎఫ్ఏ లాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సో క్యూ ఇంటూ సిగ్మా సో యూనియన్ ఎప్సిలాన్ 2 పవర్ క్యూబ్. సో ఇది అనమాట. సో ఇది మనకి సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ఇది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది దీనికి ఇలా ఉంటుందన్నమాట. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లైక్ ఎన్ఎఫ్ఏ లాగే ఉంటుంది ఇది కూడా. సో కాకపోతే ఎన్ఎఫ్ఏలో ఏంటి మనకి స్పెసిఫిక్గా డిఎఫ్ఏ లాగా కాకుండా ఎన్ఎఫ్ఏలో ఏంటి ఇక్కడ ఎప్సిలాన్ మూవ్స్ కూడా ఉంటాయి, అలాగే మల్టిపుల్ నెక్స్ట్ స్టేట్స్ కూడా ఉంటాయి. ఈ ఎప్సిలాన్ మూవ్స్ అనేవి ఏంటి అంటే లైక్ ఎలాంటి ఇన్పుట్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎప్సిలాన్ మూవ్స్లో ఎలాంటి ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటీ మూవ్స్ అనమాట. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఆటోమేటిక్గా ఎప్సిలాన్ అనే కండిషన్తో ఆటోమేటిక్గా మూవ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎలాంటి ఇన్పుట్ ఉన్నది అనేది ఇక్కడ అట్లీస్ట్ రీడ్ కూడా చేయదు, డైరెక్ట్ నెక్స్ట్ స్టేట్కి మూవ్ అయిపోతుంది, నెక్స్ట్ స్టేట్కి జంప్ అయిపోతుంది అనమాట. అలాగే ప్రతి స్టేట్కి కూడా మనం మెన్షన్ చేయకపోయినా కూడా ఒక ఎప్సిలాన్ మూవ్ సెల్ఫ్ లూప్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ థింగ్ అనమాట. అలాగే ఒకవేళ సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే లైక్ ఏ బి సి అనే 3 స్టేట్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను 1 ఇక్కడ 0 ఇక్కడ ఎప్సిలాన్ 0 ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ట్రాన్సిషన్ ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఎలాంటి ఇన్పుట్ లేకుండా డైరెక్ట్ సి అనే ఫైనల్ స్టేట్కి రీచ్ అయిపోతుంది. సో సరే చూద్దాం ఇక్కడ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ చూసాను అనుకోండి. ఏ అనేది ఇక్కడ నార్మల్గా ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏకి ఇన్పుట్ 1 ఇచ్చామనుకోండి. ఏకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ 1 ఇచ్చినప్పుడు సెల్ఫ్ లూప్ అవుతుంది. మళ్ళీ ఏనే రీచ్ అవుతుంది. అలాగే ఏ అనేది మళ్ళీ ఎప్సిలాన్ మూవ్ అనేది కూడా ఉంటుంది కదా సెల్ఫ్ లూప్లో. సో మళ్ళీ ఏ రీచ్ అవుతుంది. సో దీనికి ట్రాన్సిషన్ లైక్ టేబుల్ అనేది చూద్దాం. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసరికి 1
0 అండ్ ఎప్సిలాన్ కూడా మెన్షన్ చేస్తున్నాను అండ్ ఆల్సో ఏ బి సి స్టేట్స్. సో ఇక్కడ ఏకి నేను ఏమి ఇచ్చాను, లైక్ 1 ఇచ్చినప్పుడు ఏ రీచ్ అయింది. ఓకే, ఏనే రీచ్ అయింది సెల్ఫ్ లూప్. అలాగే 0 ఇచ్చినప్పుడు, ఓకే, 0 అనే కండిషన్ అప్లై చేసినప్పుడు ఆ ఇన్పుట్ ఇచ్చినప్పుడు బీకి రీచ్ అయింది. అలాగే ఎప్సిలాన్ అంటే ఏంటి ఇక్కడ సెల్ఫ్ లూప్ కదా. సో ఇక్కడ ఏ. నెక్స్ట్ బి అనే కండిషన్ ఇచ్చినప్పుడు, సో బి అనే కండిషన్లో చూసుకున్నట్టయితే బి స్టేట్లో ఫస్ట్ ఏ 1 అనేది లేదు ఇక్కడ. ఓకే, నల్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ నెక్స్ట్ 0 అంటే సెల్ఫ్ లూప్ అండ్ ఆల్సో ఎప్సిలాన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్కి మూవ్ అయింది. ఓకే ఓకే ఇక్కడ నెక్స్ట్ ఎప్సిలాన్ ఉన్నప్పుడు ఏముంది, సెల్ఫ్ లూప్ బి, అలాగే నెక్స్ట్ స్టేట్ సి. అర్థమవుతుందా, నెక్స్ట్ స్టేట్కి కూడా ఇది మూవ్ అయింది అనమాట, ఫైనల్ స్టేట్కి మూవ్ అయింది. ఓకే అండ్ ఆల్సో సి ఇక్కడ 1 అనేది అప్లై చేయలేదు. సో నెక్స్ట్ 0 కూడా అప్లై చేయలేదు. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ అనేది ఆల్రెడీ సెల్ఫ్ లూప్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ అనేది సెల్ఫ్ లూప్ ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. సి. ఓకే, సో ఇలా ట్రాన్సిషన్ ఫంక్షన్ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎందుకు వేసానంటే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పర్టికులర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ని రీచ్ చేసి నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవుతుంది మిషన్ అనేది. ఒకవేళ మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సెల్ఫ్ లూప్ అనేది ఎప్సిలాన్ రూపంలో ఉంటుంది. ఓకే, ఎప్సిలాన్ అనేది సెల్ఫ్ లూప్ అవుతుంది, మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి, ఒకవేళ ఎప్సిలాన్ అనేది ఒక మూవ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు, ఎప్సిలాన్ ఒక ఇన్పుట్గా మనం ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు అక్కడ ఒక ఫంక్షన్ అనేది డైరెక్ట్గా దీన్ని రీడ్ చేయకుండా నెక్స్ట్ స్టేట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా అది రీచ్ అవుతుంది. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ఫైనల్ స్టేట్ ఆర్ ఏదైనా. ఓకే, అదే ఇక్కడ మనం కన్సిడర్ చేయాలన్నమాట. సేమ్ ఎన్ఎఫ్ఏ లాగానే. సో మల్టిపుల్ స్టేట్స్ ఉంటున్నాయి ఇందులో కూడా. ఓకే, సో సెల్ఫ్ లూప్ అనేది ఉంటుంది. ఓకే, జస్ట్ మనం ఏదైతే పర్టికులర్ ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో ఈ ఎప్సిలాన్ అనేది ఇక్కడది అసలు రీడ్ కూడా చేయదు, జస్ట్ డైరెక్ట్ నెక్స్ట్ స్టేట్కి అది ఆటోమేటిక్గా రీచ్ అయిపోతుంది. ఇది మనకి లైక్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఉన్న టాపిక్ అనమాట. సో చూసాం కదా ఈ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒకవేళ అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి. అలాగే పైథాన్ లైవ్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.